నమస్తే, వెల్కమ్ టు బీటీ న్యూస్ లక్ష్మణ సమాజం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. పదిరే బాణచంద్ర హంతకులను కఠినంగా శిక్షించాలి. ఎల్బీ నగర్ చౌరస్తాలో కుంభమేళాలు నిర్వహించిన ఎంఆర్పీఎస్. రేపల్లె ఘటన సభ్య సమాజానికి సిగ్గుచేటు. ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శ. రేపల్లె ఘటనపై ప్రతిపక్షాల శివ రాజకీయం. ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజం. ఆర్భాటంగా తెచ్చిన దిశ చట్టం ఏమైంది? ఏపీ సిపిఐ నాయకుడు రామకృష్ణ ప్రశ్న. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, దివంగత పదిరే భానుచందర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఎల్బీ నగర్ చౌరస్తాలో నియోజకవర్గ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు దేవాని నరసింహ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వేముల సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పదిరే భానుచందర్ను హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. అతని కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ మేడి మహేష్, పదిరే భానుచందర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ హత్యలో పాల్గొన్నటువంటి వ్యక్తులు అతి దారుణంగా హింసించి హత్య చేయబడ్డటువంటి తమ్ముడు బాలచందర్. వారం రోజులుగా నా మొగడు తప్పిపోయిండా, నా మొగడు ఎక్కడున్నాడు, మా మొగడు రాలేదు మా ఇంటికి అని చెప్పి వాళ్ళ భార్య పక్కనున్నటువంటి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పోయి, అయ్యా మా భర్త కనపడట్లేదు, మాకెందుకో భయభ్రాంతులు గురవుతూ ఉన్నాం సార్, మాకు చూడండి అని చెప్తే పోలీసు వారు కూడా తక్షణమే ఎక్కడైతే బాలచందర్ ఎక్కడి నుంచి ప్రయాణించాడు, ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు అని చెప్పేసి ఇక్కడున్నటువంటి అశోక్ రెడ్డి ఏసీపీ గారు వాళ్ళకు వారం రోజులుగా మొత్తం దీని మీద మొత్తము పోలీసు వాళ్ళందరూ కూడా దీని మీద హెచ్చరించడం జరిగింది. మేము కూడా ఎంఆర్పీఎస్ పరంగా ఇక్కడున్నటువంటి జీడి నరసింహ గారు, ఇక్కడున్నటువంటి సూర్యప్రకాష్ గారు, ఇక్కడున్నటువంటి మన తమ్ములందరూ చాలామంది నరసింహ కావచ్చు, ఇంకా జయన్న కావచ్చు, ఇంకా చాలామంది తమ్ముడు, ఆ తమ్ముడు ఎక్కడున్నాడో తొందరగా మీరు ఎంక్వైరీ చేయండి, ఎవడన్నా పొట్టన పెట్టుకున్నాడా లేకపోతే ఏమన్నా జరిగిందా అని చెప్పేసి ఎప్పటికప్పుడు మనం ఆరా తీయడం మొదలుపెట్టాం. అందులో భాగంగానే ఏసీపీ గారికి, సిపి గారికి, అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ కూడా ఖచ్చితంగా ఎల్బీ నగర్ పరిధిలో బాలచంద్ర అనే తమ్ముడు కనపడకుండా పోతా ఉండు, అసలు ఏం జరిగిందని చెప్పి గట్టిగా నిలదీయడం జరిగింది. ఒక వారం రోజుల తర్వాత ఈ బాలచందర్ను హత్య చేసి ఏదైతే నాగార్జున సాగర్ ఎడమకారలో ఇక మేము తప్పించుకోగలుగుతాము, ఇతన్ని ఎవడు గుర్తుపట్టడు, మేము రాజలెక్క తిరగొచ్చు అని చెప్పి హత్య చేసి ఆ వాటర్ ఆ కాలువలో పడేసేసి ఇక్కడ దర్జాగా తిరుగుతూ ఉన్నారు. తిరుగుతున్న క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు పసిగట్టి ఎక్కడ ఈ బాలచంద్ర ఎక్కడ చనిపోయాడు, ఎవరు చంపాడని చెప్పి ఆరతీయంగానే అప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికి కొంత ప్రయత్నం చేశారు. అయినా కానీ నలుగురిని వారం రోజుల తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇద్దరున్నారు, అసలైన నిందితులు ఇద్దరున్నారు. వీరిద్దరికి ఖచ్చితంగా పనిష్మెంట్ జరగవలసిందే. పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చారు, కాకపోతే గతంలో కొన్ని హత్యలు కూడా ఏ రకంగా జరిగినాయో ఎట్లంటే మేము ఎంఆర్పీఎస్ పరంగా పూర్తి చేస్తున్నామో ఆ రకంగా ఖచ్చితంగా జరుపుతాము. ఎవడైతే హత్య చేసిందో వారి విషయం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఉరిశిక్ష పడాలి. సాయినగర్లో వారిని గుడిసె లేకుండా సాయినగర్లో ఈ హత్య గావించినటువంటి ఏ హత్య అయితే చేసి పరారులో ఉన్నారో వాళ్ళకి దాదాపు అయిన హైదరాబాద్లో 5-6 ఇళ్ళు ఉన్నాయి. పేరుకే గుడిసెలలో రాజకీయం. చందు అనేటువంటి వ్యక్తికి చైతన్యపూర్లో దాదాపు 600 గజాలు ఉంది. ఆ పక్కన ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో హైదరాబాద్ అంబర్పేట విద్యుత్ సబ్ స్టేషన్లో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఎం అంబర్పేట డివిజన్ అధ్యక్షుడు పి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను కాలరాస్తున్నాయని ఆయన ఆరోపించారు. కార్మిక చట్టాలను కాపాడుకోవడానికి కార్మికులందరూ ఐక్యంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రభాకర్, కె సత్య, శిలారెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ కార్మికుల ఐక్యత. గవర్నర్ ఫర్ యూనియన్, గవర్నర్ ఫర్ యూనియన్. రోజు విశిష్టత తెలియజేయడం ఏమనగా, ముందుగా సిటీ 2 డివిజన్ సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న ప్రపంచ కార్మిక దినోత్సవ మీడియా శుభాకాంక్షలు. ఈ యొక్క మా సిటీ 2 డివిజన్ పరిధిలో అంబర్పేట్ సెక్షన్ ప్రాంగణంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి స్టేట్ ఆఫీస్ పేరు త్రిపుల్ కే రాజ్ గారు, మా డివిజన్ సెక్రటరీ ప్రభాకర్ గారు, మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యశీల రెడ్డి గారు, అడిషనల్ సెక్రటరీ గణేష్ గారు, మా యొక్క వివిధ సెక్షన్ల నుంచి వచ్చిన మా సోదరులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క మేడే కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారు. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అందరికీ మరొకసారి మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే మీడియా మిత్రులకు కూడా ఈ సందర్భంగా మమ్మల్ని ఉత్తేజపరిచినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మా సెక్రటరీ గారు 2 నిమిషాలు మాట్లాడవలసి కోరుతున్నాం. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రేపుల ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్గా తయారైందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. సోమవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్లో భర్త కళ్ళెదుటే ఓ మహిళపై 3 కామాంధులు అత్యాచారం చేయడం సభ్య సమాజానికి సిగ్గుచేటన్నారు. వైసీపీ ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని, మత్తు పదార్థాలను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా తయారైందని ఎద్దేవా చేశారు. 10వ తరగతి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని, గతంలో ఒక్క ప్రశ్నపత్రం లీక్ అయినందుకే నాటి విద్యాశాఖ మంత్రి దివంగత ముద్దు కృష్ణనారాయణ మంత్రి పదవికి రాజీనామా చేశారని ఆయన గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి నైతిక విలువలుంటే ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వెంటనే పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేపల్లె ఘటనపై ప్రతిపక్షాలు శివరాజకీయం చేస్తున్నాయని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. రేపల్లె ఘటనపై ఆయన ఒంగోలులో స్పందించారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమన్నారు. ప్రతిపక్షాలు ఘటనపై శివరాజకీయాలు చేస్తున్నాయన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధితుల విషయంలో గోప్యత కూడా పాటించడం లేదన్నారు. బాధితులకు ఇచ్చే పరిహారం విషయాన్ని కూడా రాజకీయాలు చేయడం సరికాదని ఆయన అన్నారు. ఆధారాలు లేని అంశాలపై ఆరోపణలు చేయడం సరికాదు. ప్రతిపక్షాలు సంప్రదాయాలు పాటించాలని ఆయన హితవు పలికారు. గర్భిణి అని చూడకుండా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం దారుణం. నిందితులను పోలీసులు తక్షణమే అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు. బాధితురాలి భర్తపై దాడికి పాల్పడి చంపడానికి కూడా సిద్ధపడ్డారని అన్నారు. బాధితురాలిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించామని అన్నారు. ప్రస్తుతం ఆమె గర్భిణి కావడంతో అన్ని పరీక్షలు చేయించామని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది అని ఆయన పేర్కొన్నారు. రేపల్లెలో మహిళపై గ్యాంగ్ రేపు విచారకరమని ఏపీ సిపిఐ నాయకుడు రామకృష్ణ అన్నారు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని ఆయన అమరావతిలో మీడియా ఎదుట ప్రశ్నించారు. రాష్ట్రం ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా తీసుకువచ్చిన దిశ చట్టం ఏమైందని ఆయన నిలదీశారు. వరుస ఘటనలు పోలీసుల వైఫల్యానికి అద్దం పడుతున్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర హోంమంత్రి మహిళను కించపరిచేలా మాట్లాడడం దుర్మార్గమన్నారు. ఏపీలో మహిళపై జరుగుతున్న అగత్యాలకు సీఎం జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో పురపాలక పట్టణాభివృద్ధి విభాగం ఈ ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్ ప్రకటించిన ఆస్తి పన్నుపై 5% తగ్గింపు అవకాశాన్ని ప్రజలు అనూహ్యంగా వినియోగించుకున్నారని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గత ఏడాది కంటే 55% అధికంగా పన్ను చెల్లించినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రస్తుత సంవత్సరం ఆస్తి పన్ను ముందస్తు చెల్లింపు రాయితీపై ప్రజల విస్తృతంగా అవగాహన కల్పించామని అన్నారు. ఇందులో వార్డు సచివాలయ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని ఆయన అన్నారు. పలు దఫాలకు ఆస్తి పన్ను చెల్లింపుపై సమీక్షలు నిర్వహించామన్నారు. దాంతో పన్ను చెల్లింపులు గత సంవత్సరం వసూలైన ₹320.13 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది గడువు ముగిస్తే సమయానికి 55% అధికంగా ₹496.51 కోట్లు వసూలైందని ఆయన వివరించారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం మేడిగడ్డ పంచాయతీలో నీటి శుద్ధి కేంద్రాన్ని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి ప్రారంభించారు. మేడిగడ్డ తండ గ్రామ పంచాయతీలో కమ్యూనిటీ వాటర్ ప్యూరిఫికేషన్ సెంటర్ సమకూర్చిన గ్రామ సామాజిక నీటి శుద్ధి కేంద్రాన్ని సర్పంచ్ అంబర్ సింగ్తో కలిసి ఆయన ప్రారంభించారు.
కార్యక్రమంలో ఎంపీపీ అనిత విజయ్, మున్సిపల్ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు, గ్రామ వార్డు మెంబర్లు పాల్గొన్నారు. నీళ్ళతోటే ఆరోగ్యం విషయాలు మనందరికి తెలుసు. వెనుకటి కంటే వాగులల్లా, బావులల్లా, బోర్ల నీళ్ళు ఇవన్నీ తాగినాం. కానీ ఇప్పుడు వచ్చేటువంటి నీళ్ళని ఇంకా నీటిని శుద్ధి చేసి ఏదైతే ఈ యొక్క వాటర్ ఫిల్టర్ మేడిగడ్డకు చాలా రోజుల నుంచి సర్పంచ్ నా వెంబడి పడి అన్న ఒక వాటర్ ప్లాంట్ పెట్టియాలని చెప్పి అడిగితే నేను ఢిల్లీలో ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వాళ్ళ అధిపతిని పిలిచి వారిని రిక్వెస్ట్ చేసి ఒక 5 వాటర్ ప్లాంట్లు నాకు కావాలని త్వరగా అని చెప్పి వారిని కోరిన వెంటనే మన వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో ఈ యొక్క మేడిగడ్డకు మొదటిది ఫస్ట్ ఫిల్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర మనం ప్రైవేట్ వాళ్ళ దగ్గర తెచ్చుకుంటే 10 రూపాయలకు ఒక క్యాన్ ఉంటుంది. దాన్ని సరైన మెయింటెనెన్స్ కూడా ఉండదు. రెండవది ఏంటంటే ఇదైతే ఇది తక్కువ, ఒక 3 రూపాయలు 4 రూపాయలు మీరు అందరు కలిసి నిర్ణయిస్తారు. 4-5 రూపాయల వరకు బయట 10 రూపాయలు ఉంటాయి, ఇది ఒక 5 రూపాయల వరకు పెట్టి కార్డు సిస్టమ్, కార్డు తీసుకొచ్చి ఎవరున్నా లేకున్నా అక్కడ పెట్టుకుంటే కింద వాటర్ వచ్చేస్తుంది. ఈ క్యాన్ కూడా చాలా చక్కగా ఉంది. అది పొడుగు క్యాన్ పట్టుకుంటే అది జారిపోతుంది, ఎత్తుకపోలేరు. ఇదైతే కొద్దిగా పట్టుకొని మెల్లగా నడుచుకుంటూ పోవచ్చు. నీళ్లు తీసేటందుకు కూడా కింద పైపు ఉంది. మనం ఒక్కసారి ఆ క్యాన్కు 200 రూపాయలు అయితే హాఫ్ ధరకే ఇస్తున్నాం, 100 రూపాయలకే ఇస్తున్నాం. 100 రూపాయలు మాఫీ చేసి 100 రూపాయలకి ఇస్తున్నాం. ఈ కార్డు రెన్యువల్ చేసుకోనికే ఫస్ట్ టైము 50 రూపాయలు. ఇక మళ్ళా మీకు ఎన్నిసార్లు మీరు తీసుకున్న 5 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలు సర్పంచ్ గారు మిగతా ఉప సర్పంచ్ ఊర్లున్న ఎంపీపీ మీరు అందరు కలిసి దాని మెయింటెనెన్స్ కావాలి. కరెంటు ఛార్జీ కట్టాల్సి వస్తుంది. రెండవది ఏంటి, 6 నెలలకో ఏడాదికో దాన్ని మొత్తం ఫిల్టర్స్ పోతాయి, లేకపోతే దాన్ని మిషనరీ ఒరాలింగ్ చేపియాలి. ఏదైనా అయినందుకు ఈ మొత్తం కలిపే ఈ 4-5 రూపాయలలోనే ఈ ఖర్చు అంతా చేయాల్సి వస్తుంది. వాస్తవంగా అంటే దాని ఖర్చు ఒక మనిషి మొత్తం ఉండాలి. రెండవది కరెంటు బిల్లు, మూడవది ఏదైనా ఖరాబ్ అయినప్పుడు చాలా మటుకు ఊర్లలో. సూర్యాపేట జిల్లాలో కోదాడ, చిలుకూరు, హుజూర్నగర్, చింతలపాలెం మండలాల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనం పాల్పడుతున్న కిన్నెర మధు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. చిలుకూరు మండలము బేతవోలు ఎక్స్ రోడ్డు వద్ద కోదాడ రూరల్ సిఐ ప్రసాద్, చిలుకూరు ఎస్ఎస్ శ్రీనివాస్ తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అతనిని విచారించి 38 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారని ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి బహుమతులు అందజేశారు. కోదాడ రూరల్ సిఐ ప్రసాద్ మరియు చిలుకూరు ఎస్ఐ శ్రీనివాస్ వాళ్ళ ఆధ్వర్యంలో సరైన సమాచారంపై వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తుంటే చిలుకూరు నుంచి బేతవోల్ క్రాస్ రోడ్ నుంచి హుజూర్నగర్ వే రోడ్లో బేతవోల్ క్రాస్ రోడ్ దగ్గర ఒక ఆటోలో ఒక అనుమానంగా ఒక వ్యక్తి కనబడుతుందని అరెస్ట్ చేస్తే అతన్ని ఇంట్రాగేట్ చేస్తే అతని పేరు కిన్నెర మధు అని చెప్పి తెలిసింది. యాక్చువల్గా మనకి 23వ తారీఖు నాడు చిలుకూరు గ్రామంలో ఒక పగలు హెచ్బీ డే అయింది. అంటే ఇంట్లో దొంగతనం అయింది. ఆ కేసులో మన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో సమాచారం సేకరించి అతి సమాచారాన్ని అనుగుణంగా ఒక 2-3 టీమ్స్ ఫామ్ చేసుకొని అప్పటి నుంచి వాళ్ళు కోదాడ రూరల్ సిఐ కోదాడ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో చిలుకూరు ఎస్ఐ మరియు సిసిఎస్పీ పోలీసులు ఈ కిన్నెర మధు కోసం అంటే రైడ్స్ చేయడము, అంబుష్ చేయడము, ఇన్ఫర్మేషన్ తీసుకోవడము ఇవన్నీ చేస్తున్నారు. ఆ క్రమంలోనే వారు మార్నింగ్ 6:30కి బేతవోల్ క్లాస్ దగ్గర ఆటోలో పట్టుకోవడం జరిగింది. ఈ కిన్నెర మధు అన్న అతను
అందాజ 30 ఏళ్ళు ఉంటాయి. ఈయన బేసికల్గా మధ్యాహ్నం అందరూ కూలి పనులకి లేదా వాళ్ళ రొటీన్ పనులకి వెళ్ళిన తర్వాత ఈయన ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో ఎక్కడైతే తాళాలు వేసిన ఇండ్లు ఉంటాయో ఆ ఇండ్లని టార్గెట్ చేసుకొని లక్ష్యంగా చేసుకొని ఆ ఇండ్లని తాళాలు బలగొట్టి ఆ ఇంట్లో ఉన్న వాల్యుబుల్స్ బంగారం నగలు సిల్వర్ ఇవి దోచుకోవడంలో ఈయన రెగ్యులర్ అఫెన్స్ ఈయన మోడస్ ఆపరేండి. ఆ విధంగా ఆల్మోస్ట్ కోదాడ, చిలుకూరు, హుజూర్ నగర్, చింతలపాలెం 4 మండలాల్లో దొంగతనాలు చేయడం జరిగింది. మొత్తం ఇప్పటికీ ఆల్మోస్ట్ 12 కేసులు చేశాడు. 6 కేసెస్ డిటెక్ట్ అయినాయి. 39 తులాల బంగారం మొత్తం ఆల్మోస్ట్ తను దొంగతనం చేసిన బంగారం అంతా ఇంటాక్ట్ రికవర్ అయింది. ఈరోజు మార్నింగ్ ఒక నెక్లెస్ అమ్ముదామని చెప్పని హుజూర్నగర్ వెళ్ళే క్రమంలో దొరికాడు. ఆ బంగారంతో పాటు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా ఈ దొంగతన కేసులో 2018లో ఇతనిపై పీడీ యాక్ట్ నమోదు చేయడం జరిగింది. 2019లో బయటకు వచ్చాడు. సంవత్సరం నుంచి బయట ఉన్నాడు. ఈ సంవత్సర కాలంలో చేసిన దొంగతనాలు మొత్తం మళ్ళీ ఇప్పుడు ఆ దొంగతనాలను మనం రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు పట్టుకుంది మాత్రం చిలుకూరు పోలీస్ స్టేషన్లో జరిగిన 23వ రోజు జరిగిన దొంగతన కేసులో పట్టుకోవడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. థ్యాంక్ యూ. నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? చిలుకూరు. అంటే నార్మల్గా డే టైంలో ఊళ్ళో నడుచుకుంటూ పోయి ఎక్కడైనా తాళ వేసిన ఇల్లు ఉంటే ఆ ఇల్లుని తాను లక్ష్యం చేసుకొని ఆ ఇల్లు మనకు ఈ మధ్యన ఈ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఈ చిలుకూరులో వాళ్ళ ఆ ఇంటి వాళ్ళు పెళ్ళికి వెళ్ళి మధ్యాహ్నం వెళ్ళి సాయంత్రం వచ్చే లోపల ఆ ఇంట్లో తాళం బలం కొట్టి దొంగతనం చేయడం జరిగింది. సార్ ఇది ఓన్లీ కోదాడ డిస్టిక్లో లక్షలలో అంటే రూపాయలు. రైతులు అధైర్యపడకుండా పండించిన ప్రతి వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని పోతుగల్ వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ సహకార సంఘం పరిధిలోని మద్దికుంట, గన్నెవారిపల్లి, తుర్కపల్లి, గూడూరు, కొండాపూర్తో పాటు పోతుగల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ దుండం నర్సయ్య, వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్, పాలకవర్గం సభ్యులు కట్ట బాపురావు, లక్ష్మణరావు, నరసింహులు, సతీష్ చంద్రరావు, మాజీ ఎంపీపీ అక్కరాజు, శ్రీనివాస్, సర్పంచులు తన్నీరు గౌతమ్రావు, చాకలి రమేష్, ఎంపీటీసీ కొండని బాలకిషన్, తెరాస మండలాధ్యక్షుడు బొంపెల్లి సురేందర్రావు తదితరులు పాల్గొన్నారు. చేసి తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఎక్కడ పండించిన ప్రతి పంటను కూడా ప్రతి ఇత్తు లేకుండా కొనాలని చెప్పేసి ఏదైతే అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ పోతుగల్ సింగిల్ విండో చైర్మన్ బాపురావు గారు వారి పాలకవర్గం కూడా వారి ఆధీనంలో ఉన్నటువంటి అన్ని సెంటర్లను ఇవాళ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సిబ్బంది కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. కొద్దిగా లేట్ అయినా సరే కానీ అందరూ కూడా మన సెంటర్ పరిధిలో ఉన్నటువంటి అన్ని కొనుగోలు కేంద్రాలకు ఖచ్చితంగా అధికారులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక ఇత్తు లేకుండా కూడా రైతులకు ఇబ్బంది కాకుండా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వారికి ఎలాంటి హాని రాకుండా అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఈ ఒక్క ఇత్తు లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా కొనాలని చెప్పేసి గౌరవ చైర్మన్ గారు కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా కూడా ఇవాళ రైతులందరూ కూడా సంతోషంగా ఉండి ప్రతి ఇత్తు అయితే ఎక్కడున్నా కూడా అమ్మి వారి తొందరలోనే వాళ్ళకి డబ్బులు కూడా పడే విధంగా కూడా చైర్మన్ గారు వాళ్ళ పాలకవర్గం కూడా ముందుండి పనిచేస్తుంది. కాబట్టి మన పోతుగల్ సింగిల్ విండో చైర్మన్ గారికి వారి పాలకవర్గానికి మా పోతుగల్ గ్రామ ప్రజల తరఫున రైతుల తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. రైతులందరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆలస్యమైన రైస్ మిల్లర్స్తో కూడా అన్ని రైస్ మిల్లర్తో మాట్లాడడం జరిగింది. రేపటి నుంచే ధాన్యాన్ని పంపమని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి రైతులందరూ తమ ధాన్యాన్ని ఆరబెట్టాలి. తప్పకుండా జల్లెడ కూడా పట్టి శుద్ధి చేసి ఇస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఈసారి కూడా యథావిధిగానే 4-5 రోజుల్లో వారం రోజుల లోపలనే డబ్బులు కూడా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని చికాకులు పెట్టినా ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల ప్రదాత కాబట్టి
రైతుల యొక్క ఎప్పుడు బాగోగులు చూసేటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉన్నాడు కాబట్టి ఇవాళ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ కేటీఆర్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేంద్రాలను మానిటర్ చేస్తున్నారు. రోజు ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తున్నారు, రైస్ మిల్కి పోతున్నాయా పోవడం లేదా అని కూడా గౌరవ టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు గారు కూడా నిత్యం పర్యవేక్షణ చేస్తూ మాతో మాట్లాడడం జరుగుతుంది. ఆదేశాలు కూడా ఇస్తున్నారు వారు. కాబట్టి రైతులందరూ కూడా ఇబ్బంది పడకుండా యథావిధిగా మాకు సహకరించండి. ప్రతి ధాన్యం గింజను కూడా ఇక్కడ నుంచి తీసుకునేటువంటి ప్రయత్నం మేము తప్పకుండా మా సిబ్బంది, మా సర్పంచ్ గారు, శ్రీనివాస్ గారు అందరూ ఆధారాలు అందరూ సహకరించాలి. అందరూ సహకరిస్తున్నారు. గత ఎప్పుడైతే ఏ విధంగా సహకరించారు ఇప్పుడు కూడా సహకరించి ఈ పోతుగల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముందంజలో ఉంచి దీన్ని తొందరగా కంప్లీట్ చేసేటట్టు రైతన్నలు కూడా మాకు సహకరించండి, అమాలీలు కూడా సహకరించండి. మేము కూడా మా సిబ్బందికి పూర్తి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా లైన్లో కానీ టోకెన్లలో కానీ ఎలాంటి సీరియల్లో మిస్టేకులు జరగకుండా ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోమని కూడా ఆర్డర్లు జారీ చేసిన వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాం. వాళ్ళందరూ మీతోని జాగ్రత్తగా ఉంటున్నారు. కాబట్టి మీరందరూ మరొకసారి మా పోతుగల రైతన్నలకు నేను పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం. బుట్టను ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పదిరే బాణచంద్ర హంతకులను కఠినంగా శిక్షించాలి. ఎల్బీ నగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి గారు నిర్వహించిన MRPS. రేపల్లె ఘటన సభ్య సమాజానికి సిగ్గుచేటు. ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శ. రేపల్లె ఘటనపై ప్రతిపక్షాల శివ రాజకీయం. ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజం. ఆర్భాటంగా తెచ్చిన దిశ చట్టం ఏమైంది? ఏపీ సిబిఐ నాయకుడు రామకృష్ణ కృష్ణ. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నమస్కారం.